హలో, వచ్చేస్తాం టెంపుల్ కి. ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. ఈ గుడిలో ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. దేవుడా, ఒక్కసారిగా ఇన్ని తాబేలు చూడగానే గొప్ప ఆనందంగా ఫీల్ అయ్యి ఒకే చోట ఇన్ని తాబేళ్లు ఈ కుండీలో అలా అలా ఈత కొడుతుంటే చూడముచ్చట. ఈ టెంపుల్ లో తాబేళ్లే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ తాబేళ్లు మురియాలు తింటాయట. ఈ వీటి కోసం తెచ్చిన మురియాలు అలా అలా జల్లుతుంటే ఎంత బాగా తింటున్నాయో. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వచ్చారా? వచ్చుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్. ఇంతకీ ఈ గుడి అడ్రస్ చెప్పలేదు. ఈ గుడి అయితే మన స్టేట్ లోనే లేదు. ఒరిస్సా రాయగడ. రాయగడ అంటే అందరికి గుర్తొచ్చేది ముందుగా మంచిగారమ్మ గుడి. రాయగడ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో జైకపూర్ లో ఉంది. మీరు ఎంతమంది తెలిసి టెంపుల్ ప్రతి టెంపుల్ లో ఉన్నట్లే ఇక్కడ కూడా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. ఈ జైకపూర్ లో మా బ్రదర్ షాప్ వెళ్లే ముందు ఈ గుడికి వస్తుంటాడు. గుడి అయితే ప్రశాంతమైన వాతావరణం. మా బ్రదర్ నాకు ఒకసారి ఈ టెంపుల్ కి వెళ్ళి రారా అన్నాడు. ఈ గుడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తితో పూజిస్తే ఆ వెంకటేశ్వర స్వామి చల్లని చూపి మన మీద ఉంటుంది. ఈ గుడి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే చూపించట్లేదు. ఈ ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం కావాలంటే వెంటనే ఈ గుడికి వచ్చేయండి. ఈ టెంపుల్ జైకపూర్ రోడ్డు పాయింట్ లోనే ఉంది.